దేశ భద్రతలో సైబర్ సెక్యూరిటీ అంతర్భాగమని, రాబోయే 5 ఏళ్లలో 5,000 సైబర్ కమాండోలను సిద్ధం చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ఈ సాంకేతికత దేశాభివృద్ధిలో కూడా కీలక భూమిక పోషిస్తుందని అన్నారు. ప్రస్తుతం సైబర్ నేరాలకు హద్దులు లేకుండా పోయాయని, అందరం కలిసికట్టుగా దీన్ని ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. ప్రపంచంలో జరిగే డిజిటల్ లావాదేవీల్లో 46% భారత్లోనే జరుగుతున్నాయని, కాబట్టి సైబర్ ప్రపంచాన్ని సురక్షితంగా చేయాల్సిన అవసరం ఉందని, దానికి తగ్గట్లే సైబర్ కమాండోలను సిద్ధం చేస్తున్నామన్నారు. కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో 14C సెంటర్ను 2018లో స్థాపించారు. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న సైబర్ నేరాలపై ఉక్కుపాదం మోపేందుకు ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ నేతృత్వంలో కొత్తగా 4 ప్లాట్ఫామ్లను అమిత్ షా ప్రారంభించారు. దీని ద్వారా దేశంలోని సైబర్ నేరాలకు సంబంధించిన పలు సమస్యలను పరిష్కరించేందుకు వీలుగా జాతీయ స్థాయిలో సమన్వయ కేంద్రాన్ని ఏర్పాటు చేయడమే దీని లక్ష్యం. ఇప్పటి వరకు సైబర్ సెక్యూరిటీ అనేది కేవలం ఆర్థికపరమైన అంశాలకే పరిమితం కాకుండా దేశ భద్రతలో కూడా కీలకం కానున్న నేపథ్యంలో ఈ రంగంలో నైపుణ్యత కలిగిన ఉద్యోగులు కొరత ఉండడంతో కేంద్ర హోంశాఖే సైబర్ సెక్యూరిటీ శిక్షణ వైపు అడుగులేసింది. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ ప్రభుత్వం ప్రకటనలు చేస్తున్నప్పటికీ సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త దారులు ఎంచుకుంటున్నారు.